హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్లవర్స్ హెవీగా వస్తున్నాయి. మొగ్గలు పువ్వులు చూడొచ్చు. అండ్ ఫ్లవరింగ్ అయిపోయాక ప్లాంట్ అనేది చాలా డల్గా అండ్ మారిపోతుంది అనమాట. ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ రీగ్రోతింగ్కి చాలా టైం పడుతుందన్నమాట. ఈ ప్లాంట్ మళ్ళీ త్వరగా రికవరీ అవ్వడానికి, మళ్ళీ ఫ్లవర్స్ అండ్ ఎక్కువ బ్రాంచెస్ రావడానికి మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కకి ఇవ్వడం వల్ల చాలా స్పీడ్ గ్రోత్ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి రూపాయి ఖర్చు లేకుండా టోటల్ ఆర్గానిక్ మన ఇంట్లో తయారు చేసుకొని మనం మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. అండ్ వితిన్ 5 minutesలో ఈ లిక్విడ్ మనము మొక్కలకి తయారు చేసి ఇచ్చేయచ్చు. అందుకు మనకి ఒక ఆలోవెరా కొమ్మని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆలోవెరా కొమ్మని తీసుకొని మనము ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఒక కొమ్మ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారు చేసే ఫర్టిలైజర్ వచ్చేసి ఒక 10 to 15 ప్లాంట్స్ వరకు మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒక 2 పండిన అరటి పండ్లని తీసుకున్నాము. ఈ అరటి పండ్లలో ఎక్కువగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం మనం మొక్కలకి ఇవ్వడం వల్ల ప్లాంట్ డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనము ఒక కప్పు పెరుగుని యాడ్ చేస్తున్నాము. ఓకేనా. పెరుగు వల్ల మన మొక్కకి పెరుగు వచ్చేసి న్యాచురల్ ఫంగిసైడ్ అనమాట. మొక్కలకి ఫంగస్ అటాక్ అయినప్పుడు మజ్జిగ స్ప్రే చేస్తే మొక్కలకి చాలా త్వరగా ఆ ఫంగస్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ మన యాంటీబయాటిక్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా, వితిన్ 5 minutesలో మనకి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారైపోతుంది. తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ని మనము 1 to 3 days మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అప్పటికప్పుడే మనము యూజ్ చేసుకోవచ్చు మన మొక్కలకి. అండ్ మనము ఆలోవెరా మొక్కలకి అందించడం వల్ల మొక్క వేర్లు చాలా బలంగా తయారవుతాయి ఫ్రెండ్స్. చాలా మంచి గ్రోతింగ్ ఉంటుందన్నమాట. వేర్లు చాలా దృఢంగా మారుతాయి. అప్పుడు మొక్క కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం పసుపు యాడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఎటువంటి ఏర్లకి ఎటువంటి ఫంగస్ అటాక్ అయినా సరే చక్కగా రిమూవ్ చేసేస్తుంది. ఈ ఫర్టిలైజర్ మనము మొక్కలకి స్ప్రే రూపంలో కూడా మనము మొక్కకి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2-in-1 ఫర్టిలైజర్ అనమాట. చాలా త్వరగా అయిపోతుంది అండ్ మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మనకి 10 నుండి 20 మొక్కలకి యూజ్ అవుతుంది. అండ్ ఒక 5 liters వాటర్ మనము యాడ్ చేసుకొని మన మొక్కలకి చక్కగా అన్నిటికీ, పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి అండ్ వెజిటబుల్ ప్లాంట్స్కి అన్నిటికీ మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, వితిన్ 5 minutesలో ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ అయితే తయారైపోయింది. ఇప్పుడైతే మనము ఒక ప్లాంట్కి యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా చిక్కగా ఉంది. చాలా చిక్కగా కాకుండా మరీ పతలా కాకుండా మీడియంగా మనము ఈ లిక్విడ్ని కలుపుకోవాలన్నమాట. ఓకేనా. ఒక ప్లాంట్కి మనకి ఒక గ్లాస్ తీసుకుందాము. ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక 1 liter వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఓకే, ఈ గ్లాస్తో తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ మొక్కకి ఫర్టిలైజర్తో పాటు మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఎండిపోయిన ఆకులు, కొమ్మలు ఏమైనా ఉంటే మనము కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే న్యూ బ్రాంచెస్ రావడానికి వీలుగా ఉంటుంది. ఫర్టిలైజరు ఇవ్వబోయే రోజు, ఇచ్చే రోజు ఆ ప్లాంట్కి వాటరింగ్ అనేది చేయకూడదన్నమాట. ఓకేనా. మీరు ఫర్టిలైజరు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మీరు మొక్కకి ఫర్టిలైజర్ని అందించాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మట్టి అనేది మొత్తం లూజ్గా చేసుకోవాలి. ఈ విధంగా లూజ్గా చేసుకున్నప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజరు చాలా త్వరగా వేర్లకి చేరుతుందన్నమాట. చూసారు కదా, ఒక గ్లాసు లిక్విడ్ అయితే తీసుకున్నాము. ఇందులో మనము 1 liter వాటర్ని యాడ్ చేద్దాము. ఓకేనా. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 liter వాటర్ యాడ్ చేసి తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మన మొక్కకి ఇచ్చేయాలి. ఇంత ఓపిక్గా మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల మనకి వ్యూస్ అయితే వస్తుంది, కానీ మనము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారాగా రావన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు
మనం చేసే వీడియోలన్నీ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లిక్విడ్ అయితే ఇచ్చాం కదా మన మొక్కకి, టుమారో కూడా ఈ మొక్కకి మనము వాటరింగ్ అనేది ఇవ్వకూడదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి. ఈ వీడియో చూసాక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.